చాలా సార్లు చెప్పుంటా మన దేశానికి బయట వాళ్ళకన్నా మనోళ్ళే ఎక్కువ శత్రువులని. రీసెంట్ గా మన బాక్సింగ్ టీం కామన్వెల్త్ గేమ్స్ లో 7 గోల్డ్ 3 సిల్వర్ మెడల్ సాధించారు. అండ్ ఓవరాల్ గా 13 గోల్డ్ 17 సిల్వర్స్ 9 బ్రాంజ్ సాధించి టేబుల్ లో 4th ప్లేస్ సాధించారు. అందరూ ఫుల్ హ్యాపీ. అండ్ బాక్సింగ్ ప్లేయర్స్ ఈ ఆనందంలో సెలబ్రేషన్స్ కి మిస్టర్ సింగ్ ఇండియాకి వెళ్లారు. అక్కడ లోవ్లీనా గారు వాళ్ళ లోగోని గుర్తించి ఇండియా మ్యాప్ లో నార్త్ ఈస్ట్ లేదు అండ్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఇన్కంప్లీట్ గా ఉందని చెప్పి వాయిస్ రేస్ చేశారు. దానికి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ అది బ్రిటిష్ మ్యాప్ అని చెప్పారు. అలా అనుకున్నా కూడా వాళ్ళు స్టార్ట్ చేసింది 1994 లో. అప్పటికి మనకి స్వాతంత్రం వచ్చి క్లియర్ సరిహద్దులు ఏర్పడ్డాయి. అయినా ఒకరు వచ్చి వాయిస్ రేస్ చేసేదాకా వాళ్ళకి ప్రాబ్లమే లేకుండేనా. ఇక ఇప్పుడు వైరల్ అయ్యాక అపాలజీ చెప్పి మేము మారుస్తాం, మేము చాలా గర్విస్తున్నాం ఇండియన్ హెరిటేజ్ ని అని చెప్తున్నారు. వాళ్ళ రెప్యుటేషన్ పోవద్దని ఆర్ ఇండియన్ కస్టమర్స్ ని వదులుకోవద్దని ఎన్నైనా చెప్తారు ఇప్పుడు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ వాళ్ళు స్వాతంత్రం వచ్చిన 47 సంవత్సరాల తర్వాత కూడా ఇలా మ్యాప్ ని రిప్రజెంట్ చేయడం అండ్ 32 ఇయర్స్ గా అలానే ఉంచడం అనేది నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. అండ్ ఆల్సో ఇంకొక మేజర్ ప్రైడ్ మూమెంట్, ఎక్కువ కవరేజ్ లేదు. ఫస్ట్ టైం వరల్డ్ యోగా ఛాంపియన్షిప్ ని నిర్వహించారు అహ్మదాబాద్ లో. ఇండియా టోటల్ 114 మెడల్స్ సాధించి ఫస్ట్ ప్లేస్ లో నించుంది. అందులో 1 or 2 గోల్డ్ మెడల్స్. డెఫినెట్లీ అందరికీ తెలియాల్సిన విషయం. ఇది ఒక ప్రైడ్ మూమెంట్ మనందరికీ. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.